నిన్న మంగళగిరిలో కూడా సమావేశం పెట్టారు బాబు గారు. చేనేత కార్మికులకు కూడా ఒక 25,000 చేతి సహాయం అందిస్తాము. 200 యూనిట్ల వరకు కూడా చేతి వృత్తులకు సంబంధించి ఏదైతే మగ్గాలు ఉంటాయో దానికేమో కన్సెషన్ అంట, మరమగ్గాలకేమో 500 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉండదు అంటున్నారు. ఎలా ఉంది? ఏమోనయ్యా, ఎంత మట్టికి అట్లాంటిది ఏమి లేదు, మామూలుగానే వస్తుంది బిల్లు. కరెంటు బిల్లు ఏమో తక్కువ రావట్లా. అంటే నిన్న చేనేత కార్మికులు ఉంటారు కదా, ఈ చీరలు నేసేవాళ్ళు, వాళ్ళకి మంగళగిరిలో చెప్పారు. వాళ్ళు ఎవరికో కాదుగా, మనకు రావాలి కదా. ఇక్కడ ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? ఇక్కడ మాకు మామూలుగానే ఉంది. ఎందుకంటే అంత ఇదిగా ఏమీ లేదు. ఏమేమి పథకాలు వస్తున్నాయి? పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఒకటే వస్తుంది. మన ఈ పిల్లలకి అమ్మ ఒడికి అన్నమాడు అట్లాంటివి ఏమి లేవు. రైతులు పెట్టుబడి సాయం అన్నారు, చాలా మందికి కూడా పడలేదు అంటున్నారు, నిజమేనా? రైతులు పెట్టుబడి అని చెప్పాలంటే మొన్న ఏదో మా ఆవిడికి ఆ పొలం ఉంది, ఆ పొలం ఉంది ఏదో వచ్చిందని చెప్పన్నారు, కానీ అది పోస్ట్లో వస్తుందని చెప్పన్నారు, కానీ అది ఎంత మట్టుకి వచ్చిందో లేదో కూడా తెలవదు. మా ఆవిడ అలా కేంద్రం ఇచ్చే 2,000 పడుతున్నాయి కానీ రాష్ట్రం ఇచ్చే పట్టలేదని చాలా మంది అంటున్నారు. ఏమి రావట్లేదు అయ్యా, ఏమి రావట్లా. మరి ఇటు పక్క చూసుకుంటే ఈ సంక్షేమ పథకాల్లో ఈ రేషన్ మళ్ళీ డిపోల్లో తీసుకుంటున్నారు కదా, ఇబ్బందిగా ఏమైనా ఉందా? గతంలో డోర్ డెలివరీ లేదు, బాగానే ఉంది. కంటిన్యూషన్గా బాగానే ఇస్తున్నారు, శుభ్రంగా బాగానే ఉంది. 15వ తారీఖు ఇస్తుంది, శుభ్రంగా 15 నుంచి ఇక ఆపేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతున్నారు, ఓట్లు అంతా కుంభకోణాలు జరిగాయి అంటున్నారు, నిజమేనా? లేదు, అట్లాంటిది కుంభకోణం. ఈవీఎం ట్యాంపరింగ్లు, అనర్హత ఓట్లు కూడా నమోదైనవి అంటున్నారు. లేదు, అదంతా ఏంటంటే అదంతా ఏంటంటే మామూలుగా మాట్లాడేది రకరకాలుగా మాట్లాడతారు, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా బాగుంది, అసలు అన్ని రకాలుగా కానీ ఏదైనా సరే చాలా ఇదిగా చేస్తున్నాడు, అన్ని రకంగా అన్నీ బాగానే ఉన్నాయి. మరి అమరావతి ఇటు పక్క రైతులకు కానివ్వండి, ఇప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు కదా, చీరలు నేసే వాళ్ళకి కూడా ఈ యొక్క రాయితీలు ప్రకటిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి ల్యాండ్లు ఫ్లాట్లు ఇస్తారంట ఈ నెలాఖరు లోపల, గతంలో భూములు ఇచ్చారు కాబట్టి. ఇటుపక్క చూసుకుంటే వీళ్ళకేమో 500 యూనిట్లు 200 యూనిట్లు రకరకాలుగా చెబుతున్నారు ఫ్రీ అని, ఓ 25,000 సహాయం కూడా చేస్తారంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అయ్యా, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మా అమ్మాయికి గన్నవరంలోనే అంతకుముందు ప్లాట్ ఇచ్చారు, ఏది జగన్ ఉన్నప్పుడు. మరి అది వచ్చిందాకా కూడా నమ్మకం లేదు. మరి ఆ పిల్లకి చూస్తేనేమో ఆవిడకి మరి ఇల్లు లేదు, ఏమి లేదు. మా అమ్మాయికి, ఆ అమ్మాయి కూడాను అంతకుముందు ఇదే చేసేది, మన ఆరోగ్యశ్రీ మీద చేసేది కదా. ఆ అమ్మాయికి పిల్లలకి అందరికి పింఛన్లు గింఛన్లు ఇవ్వడం, మాలాంటి వాళ్ళందరికి పింఛన్లు ఇచ్చేయని చేస్తూ ఉండేది. ఆ పిల్లకి కూడా ఏ ఆధారం కూడా లేకుండా చేశారు. లోకేష్ గారు కూడా నిన్న మాట్లాడారు, మంగళగిరి సంక్షేమానికి నేను కట్టుబడి ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారితో అన్ని చెప్పి కూడా నిధులన్నీ విడుదల చేపిస్తున్నాను, ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. పైన మోడీ, ఇక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు. ఎలా అనిపిస్తుంది? ఓడిపోయిన చోట నేను గెలిచాను అంటున్నారు. మళ్ళీ చాలా సూపర్, బ్రహ్మాండంగా చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. అసలు చేనేత కార్మికులకి మంగళగిరిలో చీరలు నేసే వాళ్ళు ఉంటారు కదా మగ్గాల పైన, వాళ్ళకి కూడా కరెంట్ ఫ్రీ అంటున్నారు 500 యూనిట్ల వరకు. మనకైతే లేదు. ఎలా అనిపిస్తుంది? నిన్న జాతీయ దినోత్సవం చేశారు అక్కడ మంగళగిరిలో, అట్లాగే అసలు పథకాలు, సంక్షేమ పథకాలు మీకేం అందుతున్నాయి? నాకేం అందుతున్నాయో మామూలు పింఛనే, ఇంకా పథకాలు ఏమి లేవు. సంవత్సరంలో పెన్షన్ కూడా కరెక్ట్ టయానికి వచ్చి పొద్దున్నే ఇస్తున్నారు. పింఛన్ మాత్రం కరెక్ట్ గా ఇస్తున్నారు. ఇంకా బస్సు స్టోర్ బళ్ళు తీసేశారు, స్టోర్ లో బియ్యాలు తెచ్చుకుంటున్నాం. చెయ్యతో డబ్బులు 45 సంవత్సరాల వాళ్ళకి లేదయ్యా. ఈ మధ్య బస్సులు అన్నారు, ఆ బస్సులు కూడా లేవు. అసలు 15 అంటున్నారు కదా ఈ నెల, అంటారు కానీ అయ్యా ఇంకా వాళ్ళ దయ అంతనంటారా? వాళ్ళ దయ. మరి చూస్తే నిత్యావసర సరుకులు అయ్యా, ఇళ్లల్లో పనులు చేస్తున్న వాళ్ళకి ఈ తినాలంటే కష్టంగా ఉంది. ఇళ్లల్లో జీతాలు తక్కువ, మేము కొనుక్కొని పిల్లలకి పెట్టాలంటే తక్కువ. ఏదో కొడుకులు పెట్టకపోయినా, కోడళ్ళు పెట్టకపోయినా, దేవుడి దేవాల గవర్నమెంట్ పెడుతున్నాడంటే ఇది లేదు, ఇంకెట్టా బతకాలి? ఆరోగ్యరీత్యా మరి ఆరోగ్యశ్రీలో చూపించుకోవాలంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? గతంలో ఉండేది, ఇప్పుడు తీసేసి ఆరోగ్య భరోసా చేశారు దాన్ని. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ వర్కౌట్ అవుతుంది, ప్రైవేట్ హాస్పిటల్లో లేదు. అయినంత వరకు మేము వెళ్ళలేదయ్యా. ఇక్కడ అక్కడ తిరిగి చేసే కన్నా మంగళగిరి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటాం, ఆధార్ కార్డు తీసుకెళ్ళి. ఆ మోడీ హాస్పిటల్లో కొంచెం పర్వాలేదు, తక్కువ తీసుకుంటారు డబ్బులు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉండేది? అప్పుడు కూడా పర్లేదా? అప్పుడు పర్వాలేదయ్యా, చేత డబ్బులు కరెక్ట్గా వచ్చాయి. ఇది పింఛన్ కూడా ఆయన కరెక్ట్గానే ఇచ్చారు. తర్వాత చిన్న మతక కథ ఈ ఆటో వాళ్ళు బాగానే బతికారు.
ఇప్పుడు వాళ్ళు కుంగిపోతున్నారు రైతులకి, మరి వాళ్ళు మేలు చేస్తున్నారో లేదో మనకి తెలియదు కానీ అయ్యా కష్టమే, ఇప్పుడు కష్టమే. ఆయన ఏమంటున్నారంటే అంత లోపభూయిష్టంగా ఉంది, ఎవరికి ఏమొస్తున్నాయో తెలియట్లేదు కరెక్ట్గా అంటున్నారు ఆయన. ఏమొచ్చినాయి అయ్యా, గ్యాస్ డబ్బులు మాత్రం వేసారు 2 తడవలు దేవుడి దయ వల్ల. ఇక ఇయే కానీ బీదా సాదాకి చూడాలయ్యా. రోడ్లు పర్లేదా? రోడ్లు ఏదో రోడ్లతో మనకేం సమస్య ఉంది? తిన్నగిన తేడా వస్తే పడతాం, లేకపోతే బొక్క ఇది చేస్తాం. రోడ్లు మనకి వేస్తారయ్యా. అంటే పోయినసారి ఎలక్షన్స్ అన్ని కుంభకోణం జరిగినాయి అని రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు. జగన్ గారికి సపోర్ట్ గా కూడా ఆయన కొన్ని ఈ మధ్య మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ కొడుకు జగన్ బాగానే చేశారయ్యా. నా వరకు మరోసారి అవకాశం ఉంటుందా మరి ఈసారి? దేవుడి దయ వల్ల ఆయన వస్తాడు అనుకుంటున్నారు. ఈయన చేసే పథకాలన్నీ ఇప్పుడు ఆయన ఎక్కి కూడా సంవత్సరం వస్తుంది కదయ్యా, అందు కదా. మరి ఏమి ఇచ్చారు? ఆ గ్యాస్ డబ్బులు, ఆ పింఛనే, ఆ పింఛను 200 కాడి నుంచి వస్తున్నాయి, దానికి ఏం లేదు. 4,000 ఏదో చేసినట్టున్నారు. 4,000 అంటే ఆయన 3,000 ఇచ్చేవాడు. ఈయన గెలవాలని చేయాలని 4,000 చేశాడు. దానికి కొరవ ఏం లేదు నాన్న. ప్రజలకు పనులు ఉంటున్నాయా? ఒక 14 నెలలు అవుతుంది కదా వీళ్ళు వచ్చి, చేతి పనులు, ఈ హమాలీ పనులు, లేకపోతే ఈ కాంట్రాక్ట్ తెలీదు. నేను ఇళ్లలో ఓళ్ళు పని చేసుకుంటా. కాఫీ పనులు ఏమన్నా జరుగుతున్నాయా? టాపీ పనులు అంటే వాళ్ళకి కష్టంగానే ఉంది నాన్న, కష్టంగానే ఉంది. ఏదైనా కష్టమే అయ్యా. కూలి వాళ్ళు, ఇళ్లలో పనులు చేసేవాళ్ళు పరాల. ఉద్యోగస్తులు ఏంటంటే నెల సరుకులు తిన్నా వాళ్ళకి ఎక్కడన్నా మూల ₹1 ఉంటుంది, మాకు ఉండవు. ఇవన్నీ వండుకొని ఇప్పుడు కిలో కూర తినాలంటే తినగలుగుతామా? ఏదో గవర్నమెంట్ ఇస్తే దేవుడి వల్ల తినగలుగుతాం. ఆ ఇళ్లల్లో ఏముంది, పని చేసుకుంటే 500, ₹1,000, 2,000 పన్నులు బట్టి ఇస్తారయ్యా. మరి తినాలి కదా. ఏందంట ఇది చూడండి, ₹150. ఏమన్నా ఉన్నాయా దీంట్లో? ఏమీ లేవు. ఎలా అనిపిస్తుంది? 20,000 పెట్టుబడి సాయం మొదటి తపంలో 7,000 అన్నారుగా. వ్యవసాయం చేసేవాడిని కాదు, పెట్టేవాడిని కాదు, అది కూలి పని చేస్తున్నాను. పెన్షన్ ఒక అర్హులేనా మీరు? నెల 1వ తారీఖు వస్తుందా లేకపోతే ఇబ్బంది అవుతుందా? లేదు, ఆ ఇబ్బంది ఏం లేదు. మరి రేషన్ కూడా డోర్ డెలివరీ లేదు, ఇప్పుడు డిపోల్లో తీసుకుంటున్నారు స్టోర్లోకి వెళ్ళి. మరి ఎలా ఉంది? ఏదైనా ఇబ్బందిగా ఉంది? ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఒక 10 నిమిషాలు నుంచోవాల్సి వస్తుంది అంతే. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి కేంద్రంగా మాట్లాడారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు చేతి మగ్గాల పైన కన్సెషన్. ఇటుపక్క చూసుకుంటే మరమగ్గాలు, కరెంటుతో పనిచేసే మరమగ్గాలకేమో 500 యూనిట్ల వరకు కన్సెషన్ ఇస్తున్నారు. ఒక 25,000 పెట్టుబడి సాయం కింద చేతికి ఇస్తారంట. ఎలా ఉంటుంది? మాకు ఏమి లేవు, కూలి ఓన్లీ కూలి. ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి? ప్రజెంట్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదండి, బాగానే వస్తుంది. పర్లేదా? రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడే వచ్చారు కదా వీళ్ళు కూడా. ఇక ఇవన్నీ మాది అక్కడ నుంచి ఏదో పిల్లలు చూడటానికి వచ్చాను, వెళ్ళిపోతాను. పిల్లలకి స్కూల్లో డబ్బులు పడినాయా? ఈ తల్లికి వందనం అని చెప్పేసి తల్లి కొంతమంది పడ్డాయండి, కొంతమంది పడ్డాయి, ఇచ్చారా? కొంతమంది పడ్డాయి, కొంతమంది పడ్డాయి. ఎలా ఉంది గత ప్రభుత్వం జగన్ కంటే ఇప్పుడు ఇది బాగుంది లేదా అదే బాగుంది? మేమేం చెప్పాం, మీకు వ్యత్యాసం ఉంటుంది కదా కొంచెం. మాకు వ్యత్యాసం అనేది అందరూ ఒకటే. గతంలో కూడా వచ్చినాయి పథకాలు, అప్పుడు వచ్చింది ఇప్పుడు. అంటే అప్పుడేం వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు కదా, కొద్దిగా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఏముందా? మరి ఎలా ఉంటుంది? పైన రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు కదా, ఈవీఎం ట్యాంపరింగ్ వాళ్ళకి గెలిచారు వీళ్ళు అంటున్నారు. నిన్న మొన్న కూడా అదే అడావుడి. నిజమేనంటారా? మేము చదువుకోలేదు, ఓటోళ్ళం, నువ్వు ఇన్ని అడిగితే నేనేం చెప్పలేదు. ఎలా ఉంటుంది? రైతులకు బాగానే ఉందా?